మీరు ఇది రెస్పాండ్ అయితే ఈ ఈ సీనియర్ నేతలే ఇంగితం లేదా అంటూ బీసీల పైన ఎవరు ఈ మాట అన్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారా, లోకేష్ అన్నారా, లేకపోతే ఈనాడు దినపత్రికే డైరెక్ట్గా రాసేసిందా? ఏంటో ఇది అర్థం కాకుండా ఉంది. బీసీ నాయకులకు టీడీపీలో ఉన్నటువంటి గౌరవం ఏ పాటిది? అంటే ఇప్పుడు అది ఎవరి ఒపీనియన్ అంటే వాళ్ళ మొత్తం సమూహం అంతా ఇప్పుడు ఏకతాటి మీద ఉంటుంది. ఈశ్వర్ గారు వాళ్ళందరూ కలిసి అది నిర్ణయం. సరే, ఇప్పుడు జోగి రమేష్ గారు పార్థసారథి ఆమె ఎమ్మెల్యే గారు కలవడాన్ని వీళ్ళు పెద్దగా తప్పు పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చిన జోగి రమేష్ తో కలిసి మీరు ఎలా వెళ్తారు అని చెప్తున్నారు. అవును, చరిత్రలో కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసినప్పుడు ఎన్టీఆర్ పక్షాన పరిటాల రవి ఉన్నారు. పరిటాల రవి గారు ఈవెన్ బయటకు రా అని చంద్రబాబు నాయుడుకు సవాల్ చేసిన వ్యక్తి పరిటాల రవి గారు. ఆ తర్వాత పరిటాల రవి గారితో కలిసి ట్రావెల్ అవుతున్నారు కదా. అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీడీపీలో చేరడానికి కరెక్ట్ గా ఏడాది ముందు అనంతపురం జిల్లాకు వచ్చి జేసీ కుటుంబం నరరూప రాక్షసులు, వీళ్ళు మొత్తం టీడీపీ కార్యకర్తల్ని హత్య చేస్తున్నారు, వీళ్ళు అంతు చూస్తామన్నారు. ఆ తర్వాత వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు కదండి. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డితో ట్రావెల్ అవుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని ఈ మొత్తం ప్రజలందరికీ ముందు పెట్టి బాగా బదనాం చేసిన వ్యక్తులు ఇద్దరండి. ఒకరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రెండు మన నాదెండ్ల భాస్కర్ రావు గారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎలక్షన్లకు ముందు యూట్యూబ్ లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చెప్పిన మాటల్ని రిపీట్ చేయలేనంత స్థాయిలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి సంబంధించి. మరి నాదెండ్ల మనోహర్ గారిని పక్కన క్యాబినెట్ లో పెట్టుకొని రన్ అవుతున్నారు కదండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలన్న పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారు ఎవలా తనతో సహా హరికృష్ణతో సహా అందరినీ ఎలా ఎలా వాడుకొని వదిలేశారు అన్నది క్లియర్ గా రాశారు. మరి ఇప్పుడు ఆయనతో కూడా కలిసిపోయారు కదండి. పురంధేశ్వర్ గారితో కలిసి కూటమిలో ఉన్నారు కదండి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు కదండి. కరెక్ట్. ఇలా చెప్తూ పోతే ఎంతో మందితో ఓసీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళారు. కానీ జోగి రమేష్ గారు అన్నది వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా, అది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం అని. అంటే ఇక పైన గౌడ సంఘం కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, ఎవరైనా సరే, కమ్మ సంఘం కావచ్చు, రెడ్డి సంఘం కావచ్చు, ఒక వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలవాలి అంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏమైనా డిస్ప్యూట్ ఉందా అన్నది చూసుకొని ముందుకు వెళ్ళాలా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా ఒక కులానికి సంబంధించిన నాయకులు వస్తే ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ కులం నాయకులు వెళ్ళకూడదని చెప్పదలుచుకున్నారా? ఈరోజు ఈనాడు పత్రికలో మరి ఇంకో పత్రిక అలాంటి హెడ్లైన్ పెట్టింటే ఆలోచించవచ్చు, కానీ ఈనాడు లాంటి పత్రిక కూడా మీకు ఇంగితం లేదా అన్నట్టే అది ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. మీరు ఇంకా గమనిస్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో సీనియర్ అనలిస్టులు కూడా దీని మీద విశ్లేషణ ఏం చేస్తున్నారంటే, అసలు పార్థసారథి లాంటి వ్యక్తి మనకు అవసరమా, ఇలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారండి. ఇంకా వాళ్ళనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్లకు ముందు తీసుకున్న కొందరందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని లెక్క చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి వాళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. వీళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు, వీళ్ళు అవసరమా అని ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. అంటే ఓడ దాటడం అదే, అంటే గట్టు చేరడం వరకు ఓడ మల్లన్న, గట్టు చేరిన తర్వాత గోడి మల్లన్న అన్నట్టు ఎన్నికల ముందు ఎవరెవరు వస్తారా వాళ్ళందరినీ కలుపుకొని ఏదోలా మనం ముందుకు వెళ్ళాలని వెళ్ళిన వాళ్ళు ఈ రోజు హఠాత్తుగా బీసీ నాయకుల్ని అందరినీ వీళ్ళకి ఇంగితం లేదా? ఎందుకంటే సార్, 3 రోజుల క్రితం ఈశ్వర్ గారు మెగా కృష్ణారెడ్డి గారిని ఎన్ని విధాలుగా ఎలక్షన్ల ముందు బదనాలు చేయాలి అన్ని విధాలుగా చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఆయనకు జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రాజెక్టులు కాంట్రాక్ట్ అన్ని కట్టబెడుతున్నారని చెప్పారు. కానీ అంత ముందుకు వెళ్తే పట్టిసీమ ప్రాజెక్టు కట్టింది కూడా మెగా కన్స్ట్రక్షన్ కంపెనీనే. ఆ సమయంలో 300 కోట్ల రూపాయలు ముడుపులు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దానికి కౌంటర్ లేదు. మొన్న 2 రోజుల క్రితము కృష్ణా జిల్లాలో మెగా కృష్ణారెడ్డి గారి సొంతూరులో ఆయన కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడిలో ఏదో ఉత్సవాలు జరుగుతుంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్లి మెగా కృష్ణారెడ్డి గారి దంపతులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారే కానీ ఇంగితం లేదా? మొన్నటి వరకు మెగా కృష్ణారెడ్డిని ఇలా అన్నారు, ఈ రోజు మీరు ఎలా పోతారని మాత్రం స్పందించడం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పార్థసారథి గారిని, గౌత శిరీష గారిని వాళ్ళు నిజంగా చెప్పాలంటే దాంట్లో ఎవరి తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళు కుల సంఘం తరఫున పిలిచారు, వైసీపీ నుంచి ఈయన వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు వచ్చారు. దాన్ని కూడా నారా లోకేష్ వివరణ తీసుకోవడం ఒకటైతే, అప్పటికప్పుడు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తున్నానని, పార్థసారథి గారు ఏమి ఇప్పుడే కొత్తగా ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు, పరిస్థితి వచ్చింది. ప్రెస్ మీట్ లో ఆయన హావభావాలు చూస్తే ఎంత స్ట్రెస్ అయ్యారనేది కనపడుతుంది. ఇక ఆమె మాట్లాడుతున్నారు శిరీష, పోతుల సునీతాన్ని మీరు తెలుగుదేశం పార్టీలో తీసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి, ఆమె చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారు,
నేను వ్యతిరేకించాను, నా కమిట్మెంట్ ఉంది కాబట్టి నేను వ్యతిరేకించాను, ఫస్ట్ వ్యతిరేకించింది నేనే, అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకోకూడదు అని నేను అంటున్నాను అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మేము కరెక్ట్ గానే ఉన్నాము, మీరే తప్పులు చేస్తున్నారని కూడా చెప్పే వరకు వచ్చారు. పరిస్థితి వచ్చింది. అది ఇదంతా ఏంటంటే ఒక్కొరి విధంగా ఒక్కొరి విషయంలో ఒక్కోలాగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బిహేవ్ చేస్తోందేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది రైట్. ఈశ్వర్ గారు.